సాయంత్రం ఛాయ్ తాగినాం. ఛాయ తర్వాత కానీ పొద్దున్న నుండి బోళ్ళు అక్కడనే ఉన్నాయి. ఫస్ట్ పోయి బోల్ దొంపో, తర్వాత వేడి వేడి ఛాయ్ తీసుకొచ్చి నాకు ఇవ్వు. సరే. ఏయ్ తొందరగా దోము, నా సంగతి తెలుసుగా నీకు. నిన్నటిది గుర్తుందిగా. సంధ్య ఇక టీ తీసుకో. నొత్తాంది పని చేసి. ఈ బాధ, ఈ భయము ఛాయల చక్కెర ఉన్నదా సప్ప ఉన్నదా అని తెలుసుకొని ఉండాలి. అయిందని నొప్పి ఇంకా ఎగురుకుంటూనే ఉంటావా? రమొక్కలు ఆయనకు జ్వరం వచ్చిందట. నీకు జ్వరం వచ్చినప్పుడు ఆయన వచ్చి ఇదంతా ఊడ్చి బోళ్ళని దోంపోయిండు. నువ్వు కూడా పోయి ఆ బోల్తో ఆ బట్టలని విండిరాపో. రమక్క మస్తు మంచిది. ఇనొచ్చిందా? చక్క నడు. సరిపోయారు ఇద్దరును. ఆ ఛాయ్ కప్పేటు ఊపుకుంటా పోతాన్నావు. తోమాడ పెట్టిపో. సరే. అబ్బో నీకు అవకాశం ఇయ్యగా. ఈ మధ్యన అప్పుడప్పుడు అరగంట లేట్ వస్తాన్నావు. నీ సంగతి ఏందో తెలుసుకోవాలి. మగవాడన్నాక ఇంత షాయ్ తాగుతాడు, బీడి తాగుతాడు, ఇంత సుట్ట తాగుతాడు. ఓ అర్ధగంట లేట్ వచ్చినందుకే కసురుకుంటా. వచ్చి నా బతుకు పాడగా. ఓ బోళ్ళు గిన్నె కానీ ఉంటే ఇంత పని అయిపోయా. అయ్యో నా పీసు పాడు కానీ బోల్దో ఇది ఏడబెట్టిందో ఏమో కనబడతలేదు కదా. నిన్న పెట్టిన గీడున్నది. అబ్బా ఓ ఎండిపోయింది. ఇంట్లో నీళ్ళు పోసుకోవాలి. గిన్ని బోల్లాయ్ ఏం చేస్తు నా బతుకు పాడుగా. మహారాణి లెక్క కూకుంటుంది, నాతో పని చేయించుకుంటుంది. కింద కాడికి లేవది సమారించుకుంటుంది, కూకుంటుంది. ఇట్లా చూస్తాను చూడు. తగ్గే నాతో పని చేయించుకున్నాడు, మంచి కూకుడు 3 పూటలు మెక్కుతుంది. అన్యాయం అయిపోయింది. అబ్బో చూస్తాను ఇక తోముతాడా లేడా. ఎవరైనా చూస్తే మానవంతా కూతుంది. ఏం చేసుడు రక్కాసు లెక్క కూకుంటుంది, మెక్కుతుంది, కూకుంటుంది. నా తోనేమో తోలు తోమిస్తాడు. ఇంతన్యాలు ఇంతన్యాలు. పగోను కూడా రావాలి. ఇంత కట్టం పగోను కూడా రావాలి. 3 పూటలు మెక్కుతుంది. తమ్ముడు, అరే తమ్ముడు, ఏంద్రా ఫోన్ చేసినావు? అక్క వచ్చినవా? కూసో. ఏమైందిరా? ఏమైందిరా అట్లున్నావు? ఏమైందిరా ముఖానికి ఆ చెయ్యాడ పెట్టుకున్నావు?
ఏమైంది? అగో ఆ ఏడు పాపి ఏం జరిగింది చెప్పురా. ఏం చెప్పమంటు అక్క, మొన్న కూరలు ఉప్పు తక్కువైందని ఈపుల గుద్దింది. ఇక నిన్నేమో చాయల చక్కెర తక్కువైందని ముక్కు మీద గుద్దింది. చూడు. అయ్యో కొనవస్తలేదు అమ్మ తమ్ముడు ఎడతాడు. ఊకొచ్చు సంధ్య ఇంట్లో ఉన్నావా అని. అరే ఏడవగరా ఊకో. ఏంటిది? ఏందే నా తమ్ముని ఎందుకు కొట్టినావు? కొడతా, బరాబర్ కొడతా, ఇప్పుడు కూడా కొడతా. నాకేంది భయం? నేను దాగేదే రోజుకు 4 సార్ల ఛాయ. అలోసారి తక్కువ ఎత్తున్నాడు ఎక్కువ ఎత్తున్నాడు చక్కెర, నేను ఎట్లా దాగేది? నా ముంగట్నే నా తమ్ముని కొడతావా? తమ్మి బాధపడకురా, నేనున్నా కదా, ధైర్యంగా ఉండు. అక్క నువ్వు ఉన్నవన్న ధైర్యంతోనే బతుకుతున్నా అక్క. బావా నువ్వు ఉన్నవని ధైర్యంతోనే బతుకుతున్నా బావా. అక్క నేను దీంతో ఉంటా, నేను ఈడుంటే నన్ను చంపేస్తుంది అక్క. నేను నీతో నడతా అక్క. అరే బామ్మర్ది, బావా అన్ని రోజులు మన రోజులు కాదురా, ఒక్కసారి ఆలోచించు మరి. భయపడకురా, భయపడక ఆగు. అక్క కొట్టి చంపుతుంది అక్క, నీ దండం పెడతా అక్క. ఆగు, నన్ను పట్టుకపో అక్క. నేను ఉన్నా కదరా, ఎందుకు భయపడకు ఆగు. అరే ఎట్లా చూస్తాను చూడక్క. బావా మీ అక్క నిన్ను అక్కడ తీసుకుపోతా ఉంటుంది. ఎందుకైనా మంచిదే, ఒక్కసారి ఆలోచించురా. అన్ని రోజులు మనకి కాదురా. నువ్వు ఉండు, ఏమో వాడు భయపడతా అంటే అన్ని ధైర్యం చెప్పాలి కానీ ఇంకేమో చెప్తావు. మా అక్క మా బావ పోలీసు. నీ సంగతి చెప్తాను మా బావ, నీ సంగతి చెప్తా. నీ సంగతి చెప్పుడే కావాలి మా బావ. ఏయ్, నీ బట్టల బ్యాగ్ మర్చిపోతాను. బట్టలు పట్టుకపోవా? మళ్ళా గిట్ల ఇట్ట వచ్చినావనుకో నీ కాళ్ళు చేతులు ఇరగొడతా. మీ అక్కయ్య నీయి. పోయినట్టు కాదు, మళ్ళా ఈ ఆకిలి దొక్కినామనుకో 2 కాళ్ళు ఇరగొడతా. నేనేమో పోలీసు, నన్ను చూస్తే ఒక్కొక్క దొంగ ఊరుకుతారు. నేనేమో ఇంట్లోకి వస్తే నా పిల్లని చూసి ఊరుకోవచ్చేస్తాను. ఏందో ఏమో మంచిగా దొంగకున్న తరగా నొప్పి దీంతో మళ్ళీ కష్టం చెప్తుంది. అర్థమైనా ఇక నేనే బోల్తూ అవుతున్నా అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ తమ్ముని తీసుకొచ్చి పెట్టింది. వాడిని చెప్తున్నాడు, వాడు పడ అమాయకుడు, మనకి ఏం తెలియదు. మా అక్క ఇంటికైతే మంచిగా చూసుకుంటుంది అనుకుంటున్నాడు, కానీ అసలు దీని విశ్వరూపం వానికి ఏం తెలుసు. చూద్దాం ఏమైతుంది. అబ్బా మా అక్కింటికి వచ్చినాక యమలోకం నుంచి బయటపడ్డట్టున్నది. నాకన్నా ద్వారా ఏమో బాబా. ఏంది కడుగుడు ఈ ముఖం అని? మంచి గడుగు, మంచి కడిగి అడగరా. తింటావు తట్టడు, కడగమంటేనేమో గంధం రాసిన కత్తులు గడిరాయి. ఏమైంది తమ్మి, రాత్రి మధ్య నిద్ర పట్టిందా? ఇంత అధ్వానం ఇంత అన్యాయమా? నా బతుకంటే నీ బతుకు అంత అన్యాయం అయిపోయింది.
పొద్దుగల చూస్తే అక్క నేను బోల్దాంగా కొట్టును వాదినట్టు వాడుతుంది. ఏంది బావ నేను చూస్తే నాకు బాధ అనిపిస్తుంది బావ. ఏం చేద్దాంరా బామ్మది, నువ్వు మాట్లాడుతుంటే రోలు పోయి మధ్యలో చెప్పుకున్నట్టు ఉందిరా. నేను అప్పుడే చెప్పిన నీకు బామ్మది ఒక్కసారి ఆలోచించరా అని చెప్పిన. ఓ మా అక్క మా బావని ఎగేసుకున్నది. ఏమైంది నీకంటే నా బతుకు హీనంగా ఉందిరా. పూలు తవ్వించుకున్నాడేంది, తోముకుంటే కొట్టుడేంది. నేను బయటనే పోలీసురా, ఇంతకతే మాలి ఎవరు చెప్పుకోవాలరా బాధ. ఎట్లా బావ మరి ఇట్లయితే ఎట్లా బావ? మనం ఏదైనా ప్లాన్ చేయాలరా, అసలు లాభం లేదు. ఏదో ఒకటి చేయాలి బావ. అవును కానీ బావ, మా అక్కను నువ్వు ఎప్పుడు కొట్టలేదా? మీ అక్క ఎన్నదనుకో పొట్టు అంతేరా. ఒక్కసారి నువ్వన్నట్టు ఆ ప్రయత్నం చేసినావురా, ఒక్కసారి గడి చూడు. ఏం సంగతి తిరుపుతానా అంత డల్గున్నా? ఏం చేయాలరా, నేను పేరుకే పోలీసు, ఇంటికి పోతే మాలిసేరా. ఏం చేయాలి? ఏం చేస్తే రెండు జరవక నా పిల్లాన్ని దంచడానికి ఏదైనా మంచి ప్లాన్ ఉంటే చెప్పురా. ఇంటికి పోతే అది మాలిష్ చేసినట్టు చేస్తుందిరా నన్ను. పొలం సరిపోతలేదానే? ఎందుకు లేదురా, మస్తు బలం ఉంది, కానీ దాని బలం ముందు నా బలం సరిపోతలేదురా. సరే తిరుపుతానా, నా ప్లాన్ నీకు చెప్తా నేను. సరేరా, ఒక్కసారి నీ మాట కూడా విని చూస్తా. దొరికిందిరా, చంపి పడేస్తా. ఏమ్రా తిరుపతి, నా మీదకే చేతులు లేపుతున్నావు? ఎంత ధైర్యం నీకు? ఇంత ధైర్యం ఎక్కడికి వెళ్ళొచ్చిందిరా? నీ మొగున్నే పోలీసునే నెల రోజుల ఫుల్ ఎక్సర్సైజ్ చేసిన, కండలు పెంచిన రాయే నీ సంగతుతా. ఏమనుకున్నవే ఈ పోలీసుడంటే? పిసుకుదా బిడ్డ పిసుకుదా. అనుకున్నావురా ఆడపులి? ఆగే అత్తున్నా, రారా ఈ సంగతి చెప్తా. నాకేం ప్రాణించావు రా, నా పిల్ల పొట్టు కొట్టి రావులే ఎక్కడో రసీగారే. అయ్యో అయ్యో అన్నా, తిరుపుతాన్నా ఏమైందా? ఏమో తిరుపుతాన్నా, ఏందే నీకు నేను మంచి ప్లాన్ ఇస్తే పిల్లని కొట్టమని పిల్లం చేస్తాను తినొచ్చు, నువ్వు బయటపడ్డదేందే? అరే నల్లవరా, నాకు ఏం ప్రాణించావురా. నేను దాన్ని కొడదామంటే అదే నన్ను పొట్టు పుడదాన్నిందిరా. ఈ పంత సాగు చేసిందిరా. అరే మళ్ళొచ్చిందిరా. ఓహో, కొట్టడా నీదా ఈ ప్లాన్ అంతా? అనుకుంటూనే ఉన్నారా మావాడికి ఇంత ధైర్యం ఎక్కడదని? కొట్టాల్సింది వీణ్ణి కాదురా, నిన్ను నిన్ను. దండం పెడతా అక్క. అక్క నువ్వు కొడితే నేను చచ్చిపోతానక్క. నీ జోలికే రానక్క, ఈ భార్య భర్తలు ఎవరానికి రానక్క. అక్క నీకు దండం పెడతా అక్క. అక్క నీకు దండం పెడతాను అక్క. అరే పొట్టుడా పోతున్నావా? రే ఇది మన పొట్టు పొడదంతా రారా. అరే పొట్టడా, ఇట్లాంటి ఫాల్తు సలహాలు ఎవరికన్నా ఇచ్చినట్టు తెలిసిందనుకో, నిన్ను వీణ్ణి ఇద్దరిని బట్టలిప్పి కొడతాం. మూలిగింది ముక్కింది చాలు గాని నిన్నటి బోళ్ళు గాని ఎడతానాయి. వాటిని కడుక్కొని ఇంట్లోకి రా, నీ సంగతి చెప్తా బిడ్డ. అమ్మో, ఇది మళ్ళీ చెప్పినట్టు చేయకుండా మళ్ళీ దంతది. చేద్దాం. కట్లయిందిరా, అప్పటి నుంచి నా ఈపును కాపాడుకుంటున్నారా. నువ్వు గ్రేట్ బావ, ఎంతైనా. ఏం చేద్దాంరా, దాందే నడుతుంది. ఏం చేయాలి? ఏం చేసినా అది అవుతలేదు. సరేగానే బావ, ఒక పని చేద్దాం.
నా పిల్ల మీద ఆ, అక్క మీద ఆ, పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దాం. ఆ? ఉమ్. నేనే ఇస్తా కంప్లైంట్, ఏం బాధపడు పారా. అట్లా ఇది వీళ్ళ రోగం తిరుగుతాయి. పారా మనం చెప్పుకుందాం. ఆగు, ఎస్ఐ గారు వస్తున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. సార్ మిమ్మల్ని కలవడానికి వచ్చినాం సార్. ఎందుకయ్యా? సార్ మా ఇంట్లో మస్తు ప్రాబ్లం ఉన్నాయి సార్. నా పిల్ల నన్ను పుట్టు కొడతాను సార్. ఊళ్ళు దమ్మ పెడుతుంది, ఇంట్లో పనులని నాతో చేయిస్తాను సార్. ఏమన్నా అంటే మరవాడు కొడతాను సార్. ఇక వీరి పిల్లలు కూడా అదే పరిస్థితి, మొత్తం పుట్టు కొడతాను సార్. ఛాయలు ఏమంటుంది అట, ఇక ముక్కు కూడా వాళ్ళకి కొట్టింది సార్. ఛాయలు చక్కెర తక్కువ పుట్టు కొడతాను సార్. అది ఎక్కువ వేసినా తలకాయ నొప్పి, తక్కువ వేసినా తలకాయ నొప్పింది సార్. వీని పుట్టు కొడతాను సార్. దయచేసి ఏందే మీరు భలే ఉన్నారు. ఇంకా పెళ్ళాం చేత ఈ రోజులలో దెబ్బలు తింటారా ఎవరన్నా? చా, ఇంకా పెళ్ళాలను కంట్రోల్లో పెట్టుకోరానే. భలే ఉన్నారు మనుషులు మీరు. ఏ మొగోలే మీరు. ఈ మధ్య అన్ని కేసులు అవే వస్తున్నాయి. ఆ తలకేదో చచ్చిపోతున్నా నేను. చా, ఈ మధ్య అన్ని కేసులు అవే వస్తున్నాయి. హలో, వస్తున్నా. 5 నిమిషాలు వస్తా. జస్ట్ ఒక ఆగు, 5 నిమిషాలు వస్తున్నావు. సరే గాని మీరు ఇక్కడనే ఊకోర్రి. ఒక 5 నిమిషాలు అక్కడ పని ఉంది, పని చేసుకుని వస్తా. సార్, తర్వాత మీ పని చూస్తా. సార్ జల్దీ రారు సార్. సరే అక్కడ ఊకోర్రి, నేను మళ్ళీ సరే చా, ఏమున్నారో ఏమో. బావా ఉమ్. సార్ వచ్చేదాకా ఉమ్. ఊరుకుందాం. పా. పిల్లలు ఏం చేద్దాం అరే బామ్మర్ది, బావా. పోలీసు ఇప్పుడే అత్త అనిపాయే. అసలు బావా గంట అయితేందిరా, ఇంకా అత్తలేడు. ఇటుపోయిందా ఈయన అసలు. మరి సారోళ్ళ ఇంటికి పోదామా? పోదాం బాబా, మరి అదే పని చేద్దాం మరి. పోంపా మరి. అరే అబ్బని అబ్బా, ఎవరు లేరు కదా. నీ అబ్బా ఇంట్లో పెళ్ళాలంగా లేనా అండి. చా, ఎవరికి చెప్పుకోకుండా బాధ. ఏయ్, నువ్వు పిండే బట్టలు అవి నిన్నటి, అర్థమైందా? ఇయ్యాటి బట్టలు ఆన్నే ఉన్నాయి, తొందరగా గాని. అరే బామ్మర్ది, నేనే పోలీసు, నాకే బాధలు ఉన్నాయంటే ఈ ఏఎస్ఐ గారికి నాకంటే ఎక్కువ బాధలు ఉన్నాయిరా. నాకు చూడకు, పిండిన బట్టలు ఎండెత్తాండు. నిజమే కదా బావా. ఏ ఘోరం ఉన్నారా, అందరి లోపల ఇదే బాధరా. ఏందే దూలం, నువ్వు కానిస్టేబుల్ గానే, నిన్ను అక్కడ ఊకోమని చెప్పిన కదా. మీరు ఇంటి దగ్గరికి వస్తారా? ఏమనుకుంటారా మీరు? ఏ సాల్తీ సార్ మీరు బాబు, మొత్తం చూసినాం. మేమన్నా బోలు తమ్ముతున్నాం, మీరు ఏకంగా లంగలే ఎండెత్తురు సార్. సార్ పోతున్నాం సార్. పోతాం సార్. అబ్బబ్బబ్బబ్బా, ఇజ్జత్ వాయగారా. అరే బావా. ఏడికి పోయినా మన మొగోళ్ళ బతుకులు ఇంతేరా. ఇంతే బావా. ఏ పా అరే, ఇక్కడ చూసిన విషయం అంతా బయట ఊళ్ళకి చెప్పకుర్రా. అసలే బయట నేను ఎస్ఐని, నా ఇజ్జత్ అంతా పోతుందిరా. రాకీ బాయ్, ఎటు పోయేస్తాను? చూసినవా అక్క, మీ తమ్ముడు మా అన్న. దూలం గారు, ఓ దూలం, మా తమ్ముని పట్టుకొని ఇటు పోయిస్తున్నారండి. ఇంకేటు, ఊరి మీద తిరగడానికి కావచ్చు. పని పాటు ఉంటేనేమో మంచిగుండు. అయినా వీళ్ళిద్దరు ఒకటే ఏం చెప్తాన్రే? మనిద్దరం ఒకటై వాళ్ళ దంచే రాకుందక్క. అది కూడా కరెక్ట్. ఏడు దాకా పోయేస్తుర్రో నాకు అన్నీ తెలుసు. మీ ఏఎస్ఐ పెళ్ళాము నా క్లాస్మేట్, నాకు కాల్ చేసి అన్ని విషయాలు చెప్పింది. వీరిని ఇట్లా వదిలిపెడితే మన సంసారం గుట్టు స్టేషన్ దాకా పోనిచ్చారు. స్టేషన్ దాకే కాకుండా స్టేట్ దాకా పోతారు. వీళ్ళకి ఖచ్చితంగా సరిగమప నేర్పియాల్సిందే. వీళ్ళ సంగతి ఆగక్క, ఇక్కడ వీళ్ళని గుద్దుతే మన ఇజ్జత్ పోతుంది. ఇంట్లోకి తీసుకుపోయి ఎటు పడితే అటు తంతేనే ఇజ్జతి మానం వస్తుంది. చక్కగా చెవులు పట్టుకొని పిండుకొని పోదంపా. రాకీ రా నాన్న. దూలం దానానా దా. అణిగి మణిగి ఉన్నంత వరకే ఆడవాళ్ళం. ఒక్కసారి ఎదురు తిరిగి చూడు,
ఆది పరాశక్తులం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకేజెడ్ షార్ట్ ఫిలిమ్స్. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ గంట గట్టి కొట్టరే.